హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీతో చిన్ను. నేను వాణి. ఈరోజైతే మరి మంచి బేబీ లంచ్ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది ఏమేమి వేసి తయారు చేశాను, ఎలా తయారు చేశాను అనేది మీకు ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తానండి. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా బేబీకి మంచి ఫుడ్ అయితే తయారైతే అవుతుందన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం అయితే నేనైతే ఒక పొటాటో అయితే తీసుకున్నానండి. ఈ మీడియం సైజ్ పొటాటో అయితే పిల్లలకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక కప్ రైస్ అయితే అవుతుందన్నమాట. మొత్తం పీలప్ చేసుకున్న తర్వాత వీటిల్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఎప్పుడైనా సరే పిల్లలకి పొటాటో పెట్టినప్పుడైతే కంపల్సరీగా పీసెస్ అనేది కట్ చేసుకుని వాటర్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉంచేయండి. దీంట్లో ఉన్న గ్యాస్ అనేది పిల్లల పొట్టలోనే గ్యాస్ ఫామ్ అవ్వకుండా వాటర్లో మనం ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకుంటే పిల్లలకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చేస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మీరైతే ఒక 10 మినిట్స్ కంపల్సరీగా అయితే పిల్లలకు పెట్టేటప్పుడు వాటర్లో అయితే వేసుకొని ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే కుక్ చేసుకోండి అనమాట. ఆ తర్వాత దీనికి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోని నేనైతే ఒక పిడికెడు రైస్ అయితే తీసుకున్నానండి. ఈ పిడికెడు రైస్ అయితే మా బేబీకి టమ్మీ ఫుల్గా అయితే ఒక కప్పు రైస్ అయితే వస్తుందన్నమాట. దీంట్లోని ఒక 2 స్పూన్స్ వరకు మూంగ్ దాల్ అయితే వేసుకున్నాను. అదేనండి పెసరపప్పు చాలా పిల్లలకి చలవ చేస్తుంది. చాలామంది అంటారు గ్యాస్ ఫామ్ అయిపోద్ది, వద్దు అని చెప్పి. దీన్ని కూడా మనం 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే వాటర్ వేసి నానబెట్టుకొని కుక్ చేసే ముందు ఆ వాటర్ అయితే ఉంపేయండి. అసలు ఆ వాటర్తోనైతే అసలు కుక్ చేయొద్దనమాట. కుక్ చేయకుండా ఇలాగా ఈ నానబెట్టుకున్న ఈ పొటాటోస్ కూడా వాటర్ వంపేసి, ఈ రైస్ కూడా వాటర్ వంపేసి కుక్కర్లో అయితే వేసుకొని నేనైతే చిటికెడ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని నేనైతే 4 to 5 విజిల్స్ వచ్చినంత వరకు అయితే స్టవ్ మీద పెట్టుకుని అయితే కుక్ చేసుకున్నానండి. ఈ విధంగా కుక్ చేసుకుని రైస్ అయితే మాత్రం పిల్లలకి డైరెక్ట్గా పెట్టాలనుకున్నా మీ ఇష్టమేనండి. నేనైతే కొంచెం పాపకి నా దగ్గర అయితే స్మాషర్ లేదనమాట. అందుకనే మజ్జిగ కలుపుకునే కవ్వంతోనైతే నేనైతే మంచిగా ఒక థిక్ ఫుడ్ అయితే అయ్యే విధంగా అయితే నేనైతే ఇలాగా చేసుకున్నాను. చిలికేసుకున్నాను మొత్తం అంతాను. పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోనైనా ఇలాగా అయ్యే విధంగా చేసుకోండి. మీరు ఇంకా స్మూతీగా పెట్టాలంటే మిక్సీలో కూడా వేసుకోండి. ఈ విధంగా ఫుడ్ అయితే మాత్రం పిల్లలకు పెడితే మాత్రం బాడీకి కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది దొరుకుతుంది. ఈ విధంగా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెయిట్ గెయిన్ అయితే కంపల్సరీగా అవుతుంది. పొటాటో అయితే చాలా మంచిదండి. పిల్లలకి పెట్టొద్దని చెప్తారు, కాళ్ళు వాతలు వస్తాయి అంటారు, కానీ అలాంటివి ఏం పట్టించుకోకండి. కంపల్సరీగా పెట్టండి. పెసరపప్పు కూడా పెడితే చలవ చేస్తుంది కడుపుకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్.